నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక 10th తర్వాత ఏంటి అనేటువంటి సిరీస్లో మనం ఇంతకుముందే వొకేషనల్ కోర్సుల గురించి అయితే సార్ చాలా డీటెయిల్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, ఓన్లీ వొకేషనల్ కోర్సులు కాకుండా ఇంకా 10th తర్వాత ఇంకేమేం చేయొచ్చు, ఏ కోర్సులో జాయిన్ కావచ్చు అనే దాని మీద మనం ఇంకో వీడియో అయితే చేయబోతున్నాం. మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. సారు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మరి నమస్తే సార్. సార్, మన వీడియో మంచిగా చేసినాం మనం వొకేషనల్ కోర్సుల గురించి. ఇప్పుడు ఈ రోజు దేని గురించి చెప్పుకోవాలి? సిపెట్. ఓకే, సిపెట్ అంటే దాన్ని సిపెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఓకే, ఇది హైదరాబాద్, మన హైదరాబాద్లోనే ఉంది ఇది. ఓకే, హెచ్ఓఐడి. ఓకే, అంటే ఇది ఒక కాలేజా కోర్సా సార్? కోర్స్ కాలేజ్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఇది. ఓకే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ప్లాస్టిక్ లో టెక్నాలజీ, ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటాం కదా మనం, దానికి స్పెషల్ ఒకటి ఈక్వల్ టు ఇంజనీరింగ్ ఇది. ఓకే, అంటే 10th తర్వాత 10th తర్వాత ఆఫ్టర్ 10th ఇది కూడా 10th ఆర్ ఈక్వలెంట్ ఎనీ సిబిఎస్ఈ అది ఉన్నాయి. అంటే ఎన్ని ఇయర్స్ కోర్స్ సార్ ఇది? ఇది 2 years ఉంటుంది. 2 years కోర్స్ ఇది. ఓకే, సేమ్ +2 లెక్కనే. ఓకే, 2 years. ఆ తర్వాత కూడా మన హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళొచ్చు. దీంట్లో కూడా జాబ్ గ్యారంటీ, 100% ప్లేస్మెంట్, మంచి రేటింగ్ ఉంది. ఇది మన హైదరాబాద్లో ఉంది ఇన్స్టిట్యూట్. ముఖ్యమైన ఇప్పుడు పిల్లలకు చెప్పేది ఏంటంటే ఈ సిపెట్ ఈ May 29th లాస్ట్ డేట్. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా సార్? ఉంటుంది. ఓకే, May 29th 2025 లాస్ట్ డేట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు ఖచ్చితంగా అప్లై చేయండి. తర్వాత చేస్తామా చేయమా అనేది తర్వాత ముచ్చట. ముందైతే తర్వాత అప్లై చేయకుండా అదే చేస్తే బాగుండు, నేను చేయాలనుకుంటున్నా ఏమంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే మీరు ముందైతే అప్లై చేసి పెట్టండి. దిస్ మంత్ ఆఫ్ 29th ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ దిస్. ఓకే, 29th లాస్ట్ డేట్ అట. సిపెట్ కు దాని మీద ఇంట్రెస్ట్ ఉందో మీ సేవాకి వెళ్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటి అని ఎవరు తర్జన భర్జన పడాల్సిన పని లేదు. అందరూ ఏం బూ చేయని లేదు. మీ సేవకి వెళ్తే ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? ఓన్లీ 10th ఇంత పర్సెంటేజ్ అంతేం లేదు. ఎవరైనా అప్లై చేయవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. పాస్ అయితే చాలు. మనకు June 8th ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. ఓకే, పెద్ద టైం లేదు సార్ అయితే దీనికి సిలబస్ అదే. మీరు మనం 10th లో ఏం చదువుకున్నాం అదే సిలబస్ వస్తుంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. ఓకే, 29th May లాస్ట్ డేట్. ఓకే, June 8th మనకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ అంటే అది పెద్ద భయపడాల్సిన పని లేదు. ఆల్ సిస్టమ్స్ ఆన్ చేసి పెడతారు. క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ క్లిక్ చేయాలి. చివరికి చాలా మందికి భయపడతారు. ఉంటది చిన్న పిల్లలకంటే తెలియదు. 10th పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోతురు. వీళ్ళకంత ఐడియా ఉండదు. ఇది కంప్యూటర్ అంటే మళ్ళీ అల్ల పోయి మనం ఏం చేయాలన్నా ఆడే ఉండదు. సిస్టమ్ మానిటర్ మీద రెడీగా ఉంటుంది. ఆడ మనం పోయి క్వశ్చన్ చదవాలి, ఆన్సర్ ని క్లిక్ చేయాలి, చివరికి సబ్మిట్ కొట్టాలి. 3 మనం చేయాల్సిన పని. చాలా పని చెప్తుంది. ఈ దిద్దుడు రాసుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇది సిపెట్. ఇదేంటిది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అంత నార్త్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఇక్కడ. మన వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఐడియా లేదు, వెళ్ళరు. వాళ్ళు ఒకరిద్దరికి తెలిసిన ఎక్కువ నార్త్ వాళ్ళే ఉంటారట. ఎందుకంటే ఒక ప్రత్యేక ఓ రోజు మా స్కూల్కి వచ్చారు వాళ్ళు. పిల్లలకు అవగాహన కల్పించండి సార్, ఇది మంచి కోర్సు, అంతా నార్త్ వాళ్ళే వస్తారు, మన సైడ్ నుంచి ఎవరు రారు అని వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి చెప్పడం కూడా జరిగింది ప్రత్యేకంగా. మరి ఇక్కడ ఏంది ఆపర్చునిటీస్ అంటే మన ప్లాస్టిక్ అంటే చాలా మంది ఒక ఏముందంటే ప్లాస్టిక్ ఇంజనీరింగ్ ఏందిరా, వాడు తిని పడేసే పేపర్ ప్లేట్లు, తాగి పడేసే పేపర్ కప్పులు, తినేసే స్పూన్లే అనుకుంటాడు. ప్లాస్టిక్ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు మన డైలీ నువ్వు ఎక్కడ పట్టుకున్నా ప్లాస్టిక్ అనేది మన నిత్యావసరం అయిపోయింది. మన కార్ ఇంజన్ లో ప్లాస్టిక్ ఉంటుంది, కారు బాడీ ప్లాస్టిక్ తో తయారైతుంది. మన ఇప్పుడు కుక్కర్ ఉంటుంది, అది మామూలుగా ప్లాస్టిక్ అంటే వేడి చేస్తే కరుగుద్ది. ఆ కుక్కర్ పెట్టుకునే హ్యాండిల్ గిట్లా ఏం వేడి చేస్తే కరగవు, కరగని ప్లాస్టిక్ అది. ఇప్పుడు ఇది కూడా ప్లాస్టికే. రకరకాల ఉంటాయి ప్లాస్టిక్ లో, కొన్ని hundreds of types ఉంటాయి. వీళ్ళకు మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీస్ తో టైఅప్ ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి కావచ్చు, టాటా కావచ్చు, మహీంద్రా కార్ షోరూమ్లు తీసుకుపోతారు వీళ్ళని ఎమ్మటే. అంత మంచి కోర్స్ ఇది. సో ఇందులో జాయిన్ అయితే 100% ప్లేస్మెంట్స్ అలా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక నువ్వు చదవకుండా అటు ఇటు అయితే ఏమన్నా తప్ప, నువ్వు కనుక రెగ్యులర్గా కాలేజ్ పోయి మంచిగా చదువుకుంటే 100%
ప్లేస్మెంట్ ఉంటుంది, మంచి కోర్స్ ఇది. ఓకే కాకపోతే కొంత ఫీజు ఉంటుంది దీనికి, నాకు తెలిసి 40,000 ఏమో ఫీజు ఉంటుంది. ఓకే అంటే సీట్స్ ఎన్ని ఉంటుంది సార్ అందులో? సీట్స్ ఐ థింక్ 200 వరకు ఉంటాయి. ఓకే 200 సీట్స్. 200 కాంపిటీషన్ కూడా మంచి అంటే పిల్లలు మన సైడ్ నుంచి ఎవరు రావట్లే. ఓకే ఇక్కడ మన వాళ్ళు ఎవరు జాయిన్ కాక పక్క నుంచి వచ్చి వాళ్ళు నార్త్ సైడ్ నుంచి బాగా వస్తుంది. ఓకే అంత దూరమైన వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు, కానీ మన వాకిట్లో ఉన్న దానికి మనం పిల్లలు ఎవరు పోవట్లేదు. కాబట్టి మన వాళ్ళకు ఆపర్చునిటీ బాగుంటుంది వెళ్తే. వీళ్ళు కనుక అప్లై చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే అల్ల పెద్దగా ఏం క్రిటికల్గా ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. దాన్ని రాస్తే ఈజీగా సీట్ వస్తుంది. మంచిగా ఈ కోర్స్ ఫినిష్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. మన మంచి మంచి కంపెనీలు మారుతి షోరూమ్ కావచ్చు, మారుతి, సుజుకి, నెక్స్ట్ మహీంద్రా, కార్లది, టాటా వాళ్ళది, ప్రతి దాంట్లో ప్రతిదీ ప్లాస్టిక్ అవసరం వాళ్ళకు. ఏముంది సార్ టీవీ ప్యానల్ చేసే దగ్గర కూడా ప్లాస్టికే అవసరం, ఇదంతా ప్లాస్టికే. రకరకాల ప్లాస్టిక్స్ ఉంటాయి. ప్లాస్టిక్ అంటే ఏంటంటే చిన్న చూపు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మన ఎంతసేపటికి పేపర్ ప్లేట్లు, మన కప్పులు, ఈ సాసర్లు, స్పూన్స్ ఇవే అనుకుంటారు. సో అవి కాదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో ఈ పిల్లలు ఈ కోర్స్ నేర్చుకుంటే మాత్రం ఒక అద్భుతంగా ఉంటుంది. పిల్లలు చాలా తొందరలో లైఫ్ సెటిల్ అవ్వచ్చు. సిలబస్ కూడా 10th సిలబస్ వరకే ఉంటుంది. 10th మీద సైన్స్ ప్లస్ మ్యాథ్స్ ఉండొచ్చు ఉంటాయి ఎక్కువ. అట్లే ఎంట్రన్స్ లో సైన్స్, మ్యాథ్స్ అట్లాంటివి ఉంటాయి, అంతేగాని వేరే ఏముండదు. ఇది కూడా మంచి తొందరగా మంచి సెట్ అవ్వాలి. చెప్పు అది సిపెట్ అనేది కూడా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందట, 29th మే లాస్ట్ డేట్ అట. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దీనికోసం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే సీట్స్ లిమిటెడ్గా ఉన్నా మన దగ్గర నుంచి ఎక్కువగా దాంట్లో జాయిన్ కావట్లేదట. ఒకవేళ అందులో జాయిన్ అయితే ఈజీగా తొందరగా సెటిల్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువనే సార్ అయితే చెప్తున్నారు. కాబట్టి సిపెట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఖచ్చితంగా ఒకసారి చూడండి, చూసి అప్లై చేసుకొని దానికోసం అయితే ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. Thank you.